ఇంటర్నెట్ వైఫై మొబైల్ డేటా లేకుండా మీ మొబైల్ ఫోన్ లో ఫ్రీగా టీవీ చూడొచ్చు అని చెప్పేసి మీరు ఎప్పుడైనా అనుకున్నారు? ఇంకా లేట్ చేయొద్దు, ఇప్పుడే అనుకోండి. ఎందుకంటే D2M టెక్నాలజీ ద్వారా ఇది పాసిబుల్ అవుతుంది. టెక్నాలజీ టెక్ ఇండస్ట్రీలో ఒక పెద్ద రెవల్యూషన్ ని క్రియేట్ చేయబోతుంది. అండ్ ఐఎమ్ సాడ్ దట్ మోస్ట్ ఆఫ్ ది టెక్ యూట్యూబర్స్ మీకు ఈ విషయం చెప్పడం లేదు. అసలు ఏంటి ఈ టెక్నాలజీ? D2M అంటే డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో ఏం జరుగుతుందంటే టీవీ సిగ్నల్స్ ని డైరెక్ట్ గా మొబైల్ ఫోన్ లో క్యాచ్ చేసి వైఫై ఆర్ సిమ్ కార్డ్ లేకుండా మీ మొబైల్ ఫోన్ లో టెలికాస్ట్ చేయడమే ఈ టెక్నాలజీ యొక్క మెయిన్ పని. అసలు ఈ టెక్నాలజీని ఎవరు డెవలప్ చేశారు? బెంగళూరులో తేజస్ నెట్వర్క్స్ అనే ఒక కంపెనీ డెవలప్ చేసింది. అండ్ వాళ్ళ సబ్సిడైజరీ సంఖ్య ల్యాబ్స్, ఈ రెండు కంపెనీలు టైఅప్ చేసి ఒక పవర్ఫుల్ చిప్ ని డెవలప్ చేశారు. దాని పేరే SL3000. ఈ చిప్ సెట్ ని మన మొబైల్ ఫోన్స్ లో అండ్ ల్యాప్టాప్స్ లో ఇన్స్టాల్ చేస్తే మనము ఫ్రీగా టీవీ, మూవీస్ అండ్ ఎడ్యుకేషనల్ కంటెంట్ ని ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో కూడా మనము చూడొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్ మీరు ఏ లొకేషన్ లో ఉన్నారు, మీరు మారుమూల ప్రాంతాల్లో ఉన్నా సరే, అసలు అక్కడ నెట్వర్కే లేకపోయినా సరే, మీరు ఫ్రీగా మీ మొబైల్ ఫోన్ లో ఈ కంటెంట్ ని యాక్సెస్ చేయొచ్చు. ఈ ఇన్నోవేషన్ ని ల్యాప్టాప్స్ లో తీసుకురావడానికి ఇంటెల్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ టెక్నాలజీని మొబైల్ ఫోన్స్ లో తీసుకురావడానికి లావా అండ్ HMD గ్లోబల్ అనే రెండు కంపెనీలు ముందుకొచ్చాయి. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ టెక్నాలజీ కాన్సెప్ట్ బేస్డ్ అయితే అస్సలు కాదు. ఆల్రెడీ ట్రయల్స్ కంప్లీట్ చేసుకుని ప్రొడక్షన్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. సో మనం తొందరలో ఈ టెక్నాలజీని చూడబోతున్నాము. ఈ టెక్నాలజీ కేవలం స్మార్ట్ ఫోన్స్ కి మాత్రమే అంకితం కాదు, మన కీప్యాడ్ ఫోన్స్ లో కూడా ఈ టెక్నాలజీని మనము వాడుకోవచ్చు. నాకు తెలుసు మీ బ్రెయిన్ లో ఒక క్వశ్చన్ రన్ అవుతా ఉంటుంది, అసలు ఏమేం ఛానల్స్ ని చూడొచ్చు అని చెప్పేసి. ఇప్పటి వరకు అయితే దూరదర్శన్ ఛానల్, న్యూస్ ఛానల్ అండ్ కొన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఇంటిగ్రేట్ అయ్యాయి. కానీ ఫ్యూచర్ లో మూవీస్, ఎడ్యుకేషనల్ కంటెంట్ అండ్ స్పోర్ట్స్ కూడా యాడ్ అవ్వబోతున్నాయి. అండ్ ఇవన్నీ ఛానల్స్ ఫ్రీగా రాబోతున్నాయి. మన మొబైల్ ఫోన్స్ లో లావా, HMD గ్లోబల్ అండ్ ల్యాప్టాప్స్ లో ఇంటెల్ కంపెనీస్ ముందుకొచ్చాయి ఈ చిప్ ని ఇంటిగ్రేట్ చేయడానికి. అంతేకాదు స్కూల్స్ లో ఇంటర్నెట్ లేకుండా వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ని తీసుకురావడం కూడా వీళ్ళ ప్లాన్ లో ఉంది. ఈ టెక్నాలజీ వల్ల చాలా మందికి హెల్ప్ అవుతుంది. విలేజెస్ లో ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకపోయినా సరే కంటెంట్ రీచ్ అవుతుంది. స్టూడెంట్స్ కి ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి ఒక ఆల్టర్నేటివ్ పాత్ దొరుకుతుంది. ముఖ్యంగా పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ కి మొబైల్ ఫోన్ రీఛార్జ్ యొక్క ఖర్చులు తగ్గుతాయి. ఇంకా ఈ టెక్నాలజీ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఈ టెక్నాలజీ చాలా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో రాబోతుంది. లెట్స్ సే ఎగ్జాంపుల్, ఈ చిప్ సెట్ ని ఒక కీప్యాడ్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసి అమ్ముతున్నారు అనుకోండి, ఆ మొబైల్ ఫోన్ యొక్క ప్రైస్ మాక్సిమం 2000 ఉండబోతుంది అని చెప్పేసి ఆ కంపెనీ యొక్క CEO చెప్పారు. ఇంకా స్మార్ట్ ఫోన్ అండ్ ల్యాప్టాప్స్ కేటగిరీ కిందకి వస్తే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ప్రైస్ రేంజ్ ఉంటుంది. అండ్ స్మార్ట్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ లో దీని కాస్ట్ కొంచెం ఎక్కువ ఉండబోతుంది కంపేర్ టు కీప్యాడ్ ఫోన్స్. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. బై బై.